సో గాయ్స్ ఇదైతే బాల్గా తీర్. సో ఏంటంటే ఇక్కడనే అంట కృష్ణుడికి అయితే కాళ్ళకి బాణం తాకింది. గుజరాత్ లో ఉన్నది ఇదంతా ప్లేస్ మొత్తం. సో సోమనాథ్ దగ్గర చూస్తారు కదా, ఇదే టెంపుల్ అంట అది. సో లోపలైతే వచ్చేసినాం. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంది. అయితే ఇట్లా ఉంది, డిఫరెంట్ గా ఉంది. సో పెద్ద టెంపుల్ ఉంది. లక్ ఏంటంటే వీడియో తీనిస్తారు కదా టెంపుల్ అలా. సో సోమనాథ్ తప్ప ఇదంతా తీసుకోవచ్చు అంట. సో లోపల చూస్తురా మొత్తం ఆర్కిటెక్చర్ అయితే ఎలా ఉందో. ఓ సో గాయస్ మీరు చూస్తే షాక్ అవుతారు. సో కృష్ణుడు అయితే ఎక్కడైతే బాణం తాకిందో చెట్టు మీద కూర్చున్నప్పుడు, సో ఆ చెట్టు ఇంకా కూడా ఉంది. సో చూడండి మీరు. సో ఇక్కడ వీడియోలో చూస్తే కనిపిస్తుంది, టీవీలో అయితే కనిపిస్తుంది, చూస్తారు కదా. గారిని అయితే ఈయన కొట్టింది. పులి శ్రీకృష్ణుడు పండుకుంటే గురుకలు కొడతాడు. గురుకలు కొడుతుంటే ఏంటంటే పులి అనుకుంటాడు వేటగాడు. పులి అనుకొని కొడతాడు. కొడుతుంది విషపానం. అది పులి కాదు, ఈయన ఏళ్ళకి వస్తే అవుతుంది కృష్ణుడు శ్రీకృష్ణుడు. సో ఇదైతే చూసారు కదా. సో లాస్ట్ వీడియో అయితే మీకు కనిపించేది అయితే కృష్ణుని అయితే ఆడనే కాల్చింది. సో అక్కడ లాస్ట్ వీడియో అయితే చూసారు అనుకుంటా. కృష్ణుడు బాణం దాకిన ప్లేస్ ఇది. సో ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇదంటే ఒకప్పుడు అడవి ఉండే. సో ఇప్పుడంతా కట్టేది ఇట్లా. పవర్ బ్యాంక్ కూడా తీసుకోవాలి, ఛార్జింగ్ కూడా లో ఉంది. సో చూసాం ఎంత అయితే అంత కవర్ చేస్తే ఇక్కడ. సో బస్ లోనే ఉంది సముద్రం ఇది. సో అక్కడ అనిపిస్తుంది దర్శనం చేయడానికి వెళ్తున్నాం అక్కడ. సో ఇక్కడ ఆపేసి వెళ్తాం. చూస్తారు ఆ సముద్రం చాలా దగ్గరలో ఉంది. సో ఇదైతే బాల్గంగా అంట. సో బాల్గంగాలో అయితే ఒక శివుడి లింగం ఉంది. సో చూస్తారా ఒకసారి ఎంత ఎంత హైలైట్ ఉందో. ఇది చూడండి, సముద్రం దగ్గరలోనే ఉంది శివలింగం ఇక్కడ. సో సముద్రం అయితే ఇట్లా ఉంది, దగ్గరలోనే ఉంది మొత్తం. అండ్ ఇది గుజరాత్ లోనే ఉంది. జస్ట్ కాలు పెడితే మనం అయితే సముద్రంలో ఉంటాం. సో లింగం దగ్గర చూడండి. అండ్ ఇక్కడనే లింగం అయితే ఉంది. సో లింగంకి అయితే అభిషేకం చేసుకుంటాం. సో ఇక్కడ ఒక లింగం ఉంది గాయస్. సో చూస్తారు కదా. సో 2 లింగాలు అయితే ఎన్నో ఉన్నాయి. అభిషేకం అయితే చేసినాం. సో సోమనాథ్ అయితే ఫోన్ అయితే ఎలా లేదంట, అసలు టెంపుల్ లోనే ఎలా లేదంట. సో లోపల పెట్టేసి అయితే వెళ్తాం. సో చూద్దాం, ఒక ఎలా చేస్తే అట్లీస్ట్ లోపల విమానం చూసాం ఒకసారి. లోపలికి అయితే ఎంట్రీ చేసినాం. సో ఇదంతా చూస్తారు కదా, ఇదంతా పార్కింగ్ ప్లేస్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో అక్కడ మా బస్ అయితే అక్కడ ఉంది. సో లాస్ట్లో బస్ అయితే ఉంది. సో ఇక్కడ దాకా అయితే ఆటోలో డ్రాప్ చేసిండు. అటు నుంచి అయితే నడుచుకుంటూ అవుతున్నాం. సో ఫోన్ లోపల ఫోన్స్ అయితే ఎలా ఉంటాయి గాయస్. సో చూడాలి ఎట్లా చేయాలి, ఏం చేయాలి. సో ఎంత అయితే అంటే నేను కవర్ చేస్తా. అండ్ ఛార్జింగ్ కూడా లేకుండే. సో బస్ దగ్గర వెళ్ళి ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాం. సో దర్శనం వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్ అయితే ఎలా లేదు లోపల. సో లాకర్లో పెట్టి పోయి లాకర్లో అయితే పెట్టాలంట కంపల్సరీ. సో చూసాం టెంపుల్ అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ది. అండ్ టెంపుల్ దగ్గర అయితే టోల్ గేట్స్ లాగా ఉన్నాయి. లాస్ట్ అక్కడ దగ్గర వదిలేసింది ఆటో అయినా టోల్ గేట్ వరకు. సో అక్కడ మళ్ళీ రిటర్న్లో అయితే బై వాక్ పోవాలి అక్కడ. సో ఫుల్ ఎండ్ అయితే ఉంది, కాలు అయితే కాలుతున్నాయి. అండ్ చూస్తారు కాదు, ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. సో యాక్చువల్లీ ఇదైతే ఫస్ట్ జ్యోతిర్లింగం అంట. ఇది శ్రీ సోమనాథ్ టెంపుల్. సో జ్యోతిర్లింగం ఇది. సో దీని గురించి అయితే మొత్తం టెంపుల్ వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు చెప్తా గాయస్. ఏంటండి సో గాయస్ ఇక్కడైతే షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా, ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. సో లోపలైతే ప్రసాదం తీసుకున్నారు 3. ఒక బాక్స్ వచ్చి 90 రూపీస్. అండ్ ఒక ఫోటో దిగినాం. లోపల. సో నా హెయిర్ స్టైల్ మొత్తం గజిబిజి అయిపోతుంది. సో సెట్ అయితే లేదు అది ఎంత వేసినా కానీ. అండ్ ఫస్ట్ అయితే ఒక కవర్ తీసుకుందాం గాయస్. ఇదంతా ఒకటి వేసుకుంటే నేను ఫ్రీగా బ్లాగింగ్ చేసుకోవచ్చు. చిన్న షాపింగ్ చేసిన. సో ఆ షాపింగ్ ఎందుకు చూపించాలంటే మా వైఫ్కి తీసుకున్నా. సో ఆమెకి ఎందుకంటే నేను పోయే లోపల అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తా. సో అందుకోసం నేను చూపించుకోవట్లే.
ఆమె పోయి సర్ప్రైజ్ ఇద్దామని. సో కొన్ని అయితే తీసుకున్నా, ఆమె నుంచి కొన్ని ఐటమ్ అయితే తీసుకున్నా. అండ్ ప్రసాదం ఫోటో ఎవరు ఉంది. ఇంకా చూస్తే మన గురించి మనం తీసుకుందామని చూస్తున్నా, ఏం తీసుకోవాలో అర్థమైతే లేడా. సో మ్యాక్సిమం అయితే అంతా లేడీస్ గురించే చాలా ఉంది ఇక్కడ. చూద్దాం ఒకసారి వెళ్ళేసి అయితే. అండ్ గైస్ అక్కడ ఏమైతే తీసుకోలే, ఏం నచ్చుతలే నేను చూసిన తిరిగి మొత్తం. అండ్ రెగ్యులర్ ఐటమ్స్ ఉన్నాయి, సో డిఫరెంట్ ఉంటే మనం తీసుకుందాం అనుకున్నా. ఫోన్ అయితే అలౌ చేయలేదు. అండ్ మనకి వాచెస్ కూడా, బ్రేస్లెట్ కూడా ఏది కూడా అలౌ చేయలేదు వాళ్ళు. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది గైస్. సో టెంపుల్లో అయితే చాలా మంచిగా ఉంది. సో టెంపుల్ స్టార్టింగ్లో కమాన్స్ ఉంటాయి కదా, పెద్ద కమాన్ రియల్ గోల్డ్ పెయింట్ కొట్టిరంట అది. అండ్ టెంపుల్ని అయితే ముస్లిమ్స్ అయితే చాలా మంది కూలగొట్టిరు. సో ఇంకోటి ఏంటంటే గైస్, ఇదే ఫస్ట్ జ్యోతిర్లింగ్ అంట మొత్తం ఇండియాలో అయితే. ఫస్ట్ జ్యోతిర్లింగ్ ఇప్పుడు చంద్రుడు అయితే ఫస్ట్ అయితే జ్యోతిర్లింగ్ అయితే నిన్నే పెట్టిందంట. ఈ గుడిలో అయితే ఎంతో సంపద ఉండంట, ఎంతో గోల్డ్ ఉండంట గైస్. సో వాళ్ళైతే 17 times అయితే దొంగతనం చేసినంట, ఎన్నో కోట్ల గోల్డ్, అంటే లెక్కలేనంత అయితే. సో ఇది లాస్ట్ అయితే మన ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే కట్టిన గుడి ఇది ఇప్పుడు. సో ఇప్పుడు అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. సో ఆ లింగంకి అయితే కొలవడానికి ట్రై చేసిరంట. సో దానికి ఒక చిన్న క్రాక్ కూడా రాలేదంట. ఇప్పుడు సముద్రం లాస్ట్లో అయితే ఉంది గైస్. సో అండ్ ఆ గుడిలో పోయి అయితే సముద్రం వ్యూ అయితే చాలా మస్తుంది, చూడవచ్చు ఒకసారి లేచి చూడవచ్చు. కానీ ఫోన్ ఎలా చేస్తే గైస్ డెఫినెట్లీ చూపిస్తుండే మీకు, కానీ ఫోన్ కూడా అలౌ చేయలేదు. సెక్యూరిటీ గార్డులు చేయలేదు కూడా, ఫోన్స్ లేవు గైస్. అండ్ మనకైతే ఫోన్ అలౌ చేయలేదు. నాకైతే దర్శనం అయితే మంచిగా అయింది గైస్. సో గైస్ ఐ హోప్ ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో కృష్ణుడి గురించి కూడా కొంచెం మనం తెలుసుకున్నాం. సో అండ్ మనకు సోమనాథ్ టెంపుల్ గురించి కొంచెం తెలిసింది. అండ్ ఇది ఫస్ట్ జ్యోతిర్లింగం అంట మనకి. సో గుజరాత్లో అయితే పొద్దున్న సాయంత్రం కాగానే చలి పెడుతుంది. చలి అయితే ఎంత ఉందంటే స్వెటర్ లేకుండా ఉండలేము, అండ్ బెడ్షీట్ పైన కప్పకుండా అయితే ఉండలేము. అండ్ డే టైంలో అయితే ఎండ అయితే వస్తుంది గైస్, కాళ్ళు కాలుతున్నాయి కింద. అండ్ చెప్పులు కూడా లాస్ట్ గుడిలో అయితే అక్కడ కృష్ణుని టెంపుల్ దగ్గర అయితే చెప్పులు మర్చిపోయాను నేను. సో తెలియదు ఇప్పుడు ఎట్లా పోవాలి, ఏం చేయాలో. కానీ చెప్పులు అయితే కాళ్ళు అయితే మస్తు కాలుతున్నాయి. ఈ వీడియో అయితే చూసి ఉంటారు కదా కృష్ణుని గురించి అయితే. అండ్ ఐ హోప్ ఈ వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ అయితే నాకు తెలిసి ద్వారకా అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్తాం గైస్. అండ్ అంటే టేక్ కేర్ అండ్ బాయ్ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. టేక్ కేర్ అండ్ బాయ్.